నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తుంటే రాజకీయాలు ఏపీలో చాలా ఘాటుగా ఉన్నట్టు, అంటే హీట్ ఎక్కిపోయాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, ఏంటి అని మనకు తెలియపరచడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా సిరి. సార్, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నంత సినిమాల గురించి, వాటి గురించి, కానీ ఏంటంటే అసలు రాజకీయాల గురించి అంట. ఏపీలో ఈ 8 నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, కానీ అప్పుడే చాలా అటు నుంచి వెళ్ళి చాలా ప్రెజర్స్ వస్తున్నాయి. చాలా వరకు మాట్లాడుతున్నారు, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇదంతా వాస్తవమే? మరి నిజంగా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఇది ఓన్లీ ప్రత్యర్థి చేసే వ్యాఖ్యలుగానే చూడాలంటారు? అసలు పాపం ఈ మాట్లాడటం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెలుపలికి వచ్చి మాట్లాడుతూ ఉండుంటే ఆయనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే 151 స్థానాలు కట్టబెట్టిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి రాలేకపోయినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఏవైతే వినాలనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుందని అనుకున్నారు, అవన్నీ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత మాట్లాడించేవారు. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో కానీ లేకపోతే పార్టీ శ్రేణులతో కానీ ఇవి నేను మీతో మాట్లాడేటటువంటి విషయాలు కాదు, మీరు నాకు చెప్పేటటువంటి విషయాలు ఏమీ లేవు అనేటటువంటి ఒక ధోరణిని కనపరిచి ఈవేళ ఆయన ఉన్నపళంగా వచ్చి కూటమి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కొంత మేరకు వాస్తవమా కాదా కాసేపు పక్కన పెడితే హాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట. 8 నెలల కాలం అయింది. 8 నెలల కాలంలో అవినీతి అక్రమాలు, లేకపోతే సంవత్సరంలో తోడుకెళ్లాల్సిన ఇసుక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో తీసుకెళ్ళిపోయారు. ఇట్లాంటివి అన్నీ మనం వింటున్నాం. ఇక్కడ ఏంటంటే సూపర్ 6 అమలు పరచడం లేదు, సూపర్ 6కి సంబంధించి ఏ విధమైనటువంటి ఇంతవరకు చేయలేదు, అమల్లోకి తీసుకురాలేదు. 8 నెలలు గడుస్తున్నా కూడా ఎవరికి అది ఆ పథకాలు చేరట్లేదు అని చెప్పేసి అసలు ఇంకా వాటిని ప్రారంభించడం లేదు అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత ప్రజల్లో మొదలైంది. ఆ మొదలవటం కూడా ఎట్లా మొదలైందంటే, ఎవరిని వీళ్ళు ప్రశ్నిస్తారు ఇప్పుడు? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారా, లోకేష్ గారిని ప్రశ్నిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారా, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తారా? కూటమిలో వీళ్ళందరూ కూడా భాగమే. అవును సార్. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రేణులకి అభిమానులు కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే తనని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించినటువంటి కొన్ని వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నమ్మి కూటమికి ఓటు వేయటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మెరుగైనటువంటి పాలన అందిస్తారు, ఖచ్చితంగా ఒక విధి విధానాలకు లోబడి ఉంటారు అని నమ్మినటువంటి వర్గాలు ఉన్నాయి. అట్లాగే లోకేష్ ఒకసారి, అంటే గతంలో ఆయన మంత్రిగా చేసినప్పటికీ మరొక మారు తనను తాను షేపప్ చేసుకుని తీర్చిదిద్దుకొని తనను పూర్తి స్థాయి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు అతను రాష్ట్ర వ్యాప్తంగా అతను పర్యటించిన తీరు కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే కలిసి వచ్చింది. బీజేపీ కూడా కలిసి వచ్చింది కాబట్టి కూటమిలోకి ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి సామూహిక శక్తిగా ఇది వైసీపీని చాలా గట్టి చావుదెబ్బ కొట్టిన మాట వాస్తవం. అయితే మీకు ఇంత బలం ఎందుకు చేకూర్చాము అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు మీరు చెయ్యరని, ఖచ్చితంగా మీరు మాకు పథకాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఖచ్చితంగా అమలు చేస్తారని, న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం, బలమైనటువంటి నమ్మకం. అయితే ఆ దిశగా మీకు ఎటువంటి ప్రయత్నాలు కానీ లేకపోతే ఎటువంటి ప్రయాణం కానీ జరుగుతున్నటువంటి దాఖలాలు అయితే కనిపించటం లేదని ప్రజల్లో ఒక ఆవేదన అయితే బయలుదేరింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు, ఎప్పుడు సమాధానం చెప్తారంటే ఇది కాలం మీద దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వచ్చి చేసేటటువంటి వ్యాఖ్యానాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన పార్టీనే ఆయన కాపాడుకోలేనటువంటి పరిస్థితి, పార్టీలో నుంచి నేతలందరూ కూడా పక్కచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది తెలుగుదేశంలో, చాలామంది జనసేనలోకి, మరికొంతమంది భాజపాలోకి, అసలు ఎవరు వైసీపీలో ఉన్నారో, అసలు వైసీపీలో ఉన్న వీళ్ళందరూ ఎప్పుడు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు మనకు కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు తన పార్టీని తను కాపాడుకుంటే చాలా బాగుంటుందని నా విలువైనటువంటి సూచన. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా సార్, 2.0 అని చెప్పేసి ఒక ఫస్ట్ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ తర్వాత ఎవరైనా అన్నట్టు కూడా మొన్న చెప్పడం జరిగింది కదా సార్.
కార్యకర్తల సంగతి తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తున్నటువంటి ఓడిపోయినటువంటి శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాజీలు అయిపోయారు. చాలా మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తున్నారు, వైకాపాతోనే వాళ్ళు అంటకాగుతున్నారు. వాళ్ళు పక్క చూపులు వాళ్ళైతే ఏవి చూడటం లేదు, వాళ్ళకే దిక్కు లేదని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకే సరైనటువంటి అపాయింట్మెంట్ లేదు, వాళ్ళకే టైం ఇవ్వటం లేదు, వాళ్ళు చెప్పేటటువంటి గోడు వినిపించుకోవటం లేదు అనేటటువంటిది ఇక్కడ కొంతమంది నేను పూర్తిగా నమ్మి ఒక 4-5 పేర్లు అందరికీ రాజకీయ వర్గాల్లో కావచ్చు, మీడియా వర్గాల్లో కావచ్చు, మనందరికీ తెలిసినటువంటి పేర్లే. ఈ 4-5 కూడా ఒకే సామాజిక వర్గం కావటం, వీళ్ళకి ఏంటంటే 4-5 ఒకే సామాజిక వర్గం అయిపోయి అధినాయకుడు కూడా అదే సామాజిక వర్గం అయిపోతే వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే మీకు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆ విధమైనటువంటి దృష్టితోనే చూస్తారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఆ దృష్టితోనే చూడటం మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత కొన్ని సామాజిక వర్గాలంటే విపరీతమైనటువంటి చులకన భావం, తృణీకార భావం. కొన్ని జిల్లాలు మీరు రాయలసీమ, నెల్లూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం వరకు వస్తే మీకు వాళ్ళ సొంత సామాజిక వర్గానికి వేసుకున్న అగ్రాసనాలు అసలు ఇంకొకరు వేసుకోలేదు. అసలు మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్స్ విషయంలో అయితే చాలా అడ్డగోలుగా వ్యవహరించారన్నమాట. అందరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, దోచుకోవడంలో కూడా వాళ్ళకి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు 800 నుంచి మనకు 900 నామినేటెడ్ పోస్టులు ఉంటే 650 నామినేటెడ్ పోస్టులు సొంత సామాజిక వర్గం లిస్ట్ కూడా ఉంది. ఆ లిస్టు మీ పరిపాలన మీద నమ్మకం ఉంటుంది. కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని వర్గాలు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని దశాబ్దాల తరబడి దోపిడీ నిరంతరంగా జరుగుతున్న క్రమంలో ఎవరొచ్చి కాపాడతారు, ఎప్పుడొచ్చి కాపాడుతారంటే ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభంగా దొరకదు సిరి. సరే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, ఇంతగానో మాట్లాడుతున్నారు, సభలు పెడుతున్నారు, ఇదన్నీ కూడా తను భయంతో పెడుతున్నారా లేకపోతే నిజంగానే తను ధైర్యంతో ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఏ రోజు కూడా 5 సంవత్సరాల కాలంలో ప్రజలలోకి వెళ్ళింది లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఒకవేళ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మరి అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే మితిమీరినటువంటి ఆత్మాభిమానం కంటే పైన అహంకారం అనేది సరైనటువంటి పదం అని నేను అనుకుంటున్నా. ఆ మితిమీరినటువంటి అహంకారం ఏం చేసిందంటే ఆ కళ్ళకు పొరలు కమ్మేలా చేసేసి గెలిచిన తర్వాత ఈ గెలుపు శాశ్వతం అనుకున్నాడు. శాశ్వతం అనుకుని ఆయన అసలు ప్రజలకు కానీ, పార్టీ శ్రేణులకు కానీ, నాయకులకు కానీ, అసలు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కూడా అసలు అందుబాటులో లేరని మంత్రులే గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళు గంటల కొద్దీ రోజుల కొద్దీ వారాల కొద్దీ అక్కడ పడిగాపులు పడ్డాము. అక్కడ ఉన్నటువంటి ఆయన సీఎంఓలు, ఆయన కార్యదర్శులు ఎవరు మమ్మల్ని ఆయన దరికి చేరనిచ్చేవారు కాదని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి. ఇక్కడ ఇప్పుడు సభలు పెడుతున్నటువంటి సంగతి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు, వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఆయన ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవడానికి వేసినటువంటి ఎత్తుగడిది. అంటే వెళ్ళిపోతున్నటువంటి, జారిపోతున్నటువంటి శ్రేణులకు ధైర్యం చెప్పేటటువంటి దిశగా పార్టీని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగా దీనిని మనం భావించవచ్చు. అయితే ఇదే సమయంలో ఏంటంటే వారికి ఆయన తిరిగి తర్వాత కాలంలో కూడా ఆయన అందుబాటులో ఉండాలి. రైట్, ఇప్పుడు ఏవైతే హామీలు ఇస్తున్నారో నెక్స్ట్ కూడా అదైతే అందుబాటులో ఉండాలి. ఆ కనెక్టివిటీ మీరు అందుబాటులో ఉండటమే. మీరు రాష్ట్రం అంతా అవసరం లేదండి. పులివెందులకు వెళ్ళేటప్పటికి కడప లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పులివెందులలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు యాజ్ ఎంపీ అనుకుందాం కడప. మీకు వివేకానంద రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారు. అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి పనులన్నీ ఆయన చక్కబెట్టేవారు. రూట్ అన్నమాట. మీకు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వచ్చారు. అవినాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోనే లేకుండా పోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు అందుబాటులో లేరు. వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా అందుబాటులో లేరు. ఆయన్ని కలవాలంటే ఉదయం 4 గంటలకు వెళ్ళాలి. ఇటువంటి ఒక పరిస్థితి 5 సంవత్సరాలు అక్కడ చూశారు నియోజకవర్గంలో. ఐఎమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్, ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పులివెందుల నుంచి లేకపోతే కడప జిల్లా నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ బయలుదేరి వచ్చేసేవాళ్ళు సెక్రటేరియట్కి. నేను చూసినటువంటి దృశ్యాలు చెప్తున్నాను. వచ్చేసి సమతా బ్లాక్కు వెళ్ళిపోయేవాళ్ళు, సూర్యుడిని కలిసేవాళ్ళు. అన్న ఒక 5 నిమిషాలు దొరికితే అన్నని చూసి వెళ్దాం అనుకుంటానంటే ఉండండి నేను చెప్తాను అనేవాడు. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు మీట్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఆ టైంలో తర్వాత మీకు ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది. క్యాంప్ ఆఫీస్ ఉదయం దాదాపు 4 గంటల నుంచి ఆయన అందుబాటులో ఉండేవాడు. క్యాంప్ ఆఫీస్లో నాయకులకి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు అంటే ప్రయారిటీ వైజ్ ఫస్ట్ ఎప్పుడు చీఫ్ మినిస్టర్ని ఫస్ట్ అవర్లో ఎవరు కలుస్తారంటే డీజీపీ కలుస్తారు.
డీజీపీ తర్వాత ఇంటెలిజెన్స్, డీజీపీ ఆర్ ఇంటెలిజెన్స్ ఎవరో ఒకరు ఆయనకు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత ఐఎన్పిఆర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, వీళ్ళు ఐఎన్పిఆర్ వాళ్ళు మన గురించి ఏం న్యూస్ వచ్చింది, పాజిటివ్ ఏం వచ్చింది, నెగిటివ్ ఏం వచ్చింది, సీఎం గారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి, ఇటువంటివన్నీ ఆయన బ్రీఫ్ చేస్తారు. వీళ్ళ తర్వాత ఏంటంటే విఐపీస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ప్రయారిటీస్ వైజ్ అట్లాగే కామన్ పబ్లిక్ వీళ్ళందరికీ అందుబాటులో ఉండేవారు. మీకు ఈ వ్యవస్థ కనుమరుగైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. వాళ్ళ ప్రాంతం వాళ్ళకే నేను ఇందాక చెప్పినట్టు సమతా బ్లాక్ వచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలవగలిగినటువంటి ఆ జిల్లా వాసులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోయారు. రైట్ 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 అసలు అందుబాటులో లేదు. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉన్న అన్ని చెప్పేసి పాదయాత్రలు చేసి అన్నీ చేసిన 10 సంవత్సరాల పాటు 16 నెలలు జైల్లో ఉండి ఆ తర్వాత సుమారు 10 సంవత్సరాల కాలంలో పాదయాత్రలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండి కనిపించినటువంటి నాయకుడు కనిపించకుండా పోయేటప్పటికి అందుబాటులోనే లేడు. మనం టీవీలో చూడాలి, టీవీలో కూడా ఏదో ఒక మీటు, మినిస్టర్స్ మీటు, ఏమంటారు క్యాబినెట్ మీటింగ్ అంటారు, క్యాబినెట్ మీటు లేకపోతే అసెంబ్లీలో ఇక్కడ కనిపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆన్సర్ చేయాల్సినటువంటి, ఆయన అడ్రస్ చేయాల్సినటువంటి మీటింగ్స్ కావచ్చు లేకపోతే ప్రెస్ మీట్స్ కావచ్చు ఆయన అడ్రస్ చేయలేదని కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికి ఆ కనెక్టివిటీ అనేది టోటల్గా ముందు ఆయన పార్టీని ఆయన కాపాడుకుంటే పునర్నిర్మించుకుంటే తర్వాత ఆయన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఎటువంటి విమర్శలు చేస్తారు, ఆ విమర్శలకు ఎవరు సమాధానం ఇస్తారు, ఆ విమర్శల్లో ఉన్నటువంటి నిజాలేంటి తర్వాత నీకు తెలుసుకుందాం. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.